హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. మనకి వరల్డ్ కప్ ఫిబ్రవరిలో ఉంది. అసలు బీభత్సమైన డ్రామా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ పీసీబీ పాకిస్తాన్ కామెడీ బోర్డ్ ఏం కామెడీలు చేస్తుంది, ఏమి కథ అనేది చేద్దాము. ముందుగా వచ్చేసి అసలు నేను చాలా నెలలైంది వీడియో పెట్టేసి, అందుకని సారీ. ఎందుకంటే ఇక్కడ నుంచి కొద్దిగా రెగ్యులర్గా పెట్టాయి చూస్తాను. వరల్డ్ కప్ మనకి ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో రెగ్యులర్గా పెట్టి ట్రై చేస్తాను నేను. సో దట్ మనము ఫ్యూచర్లో వచ్చేసి ఇంకొద్దిగా ఈ ఛానల్ పైన కాన్సన్ట్రేట్ చేసి మనము నీట్గా మాట్లాడి డెవలప్ చేద్దాం. ఫస్ట్ ఏంది, ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది మనకి? యాక్చువల్గా బంగ్లాదేశ్లో వచ్చేసి హిందువులను చంపుతున్నారు, ఇది అది మైనారిటీని చంపుతున్నారు అని ఒక ఇదైతే జరుగుతుంది. కాకపోతే దాని తర్వాత ఏం జరిగింది, లాస్ట్ ఇయరే మన వాళ్ళు ఐపీఎల్లో ఒక్క బంగ్లాదేశీ ప్లేయర్ని కూడా తీసుకోలేదు. సరే, వాళ్ళని తీసుకోలేదు, అప్పుడు కొద్దిగా ఆవేశపడ్డారు. మనకు పాకిస్తాన్తో ఎట్ట తిరిగి ఉండే రచ్చ ఉంది, ఛాంపియన్స్ ట్రోఫీ అప్పటి నుంచి మేము రాము పాకిస్తాన్కి అనేసి. సో వాళ్ళు వచ్చేసి మీరు రామాకండి, మేము మీ ఇండియాలో వచ్చి ఆడము అన్నారు. సరే ఓకే, ఇప్పుడు వరల్డ్ కప్ వచ్చేసరికి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మేము ముందే చెప్పాం కదా మేము రాము, నెక్స్ట్ 3 ఇయర్స్కి ఇది సైన్ జరిగింది అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు. సో పాకిస్తాన్ మ్యాచెస్ అని శ్రీలంకలో పెట్టారు. ఎందుకంటే ఈ T20 వరల్డ్ కప్ అనేది మనకి శ్రీలంక ఇండియా కలిపి చేస్తుంది అనమాట. కానీ బంగ్లాదేశ్ది ఎక్కడైంది? లాస్ట్ టైం మన వాళ్ళు ఎవరిని తీసుకోలేదు ఐపీఎల్. ఈసారి ముస్తఫిజుర్ రెహమాన్ అయితే కేకేఆర్ వాళ్ళు తీసుకున్నారు. సరే తీసుకున్నారు, బాగానే ఉంది. కాకపోతే అక్కడ బ్యాక్లాష్ వచ్చింది మిగతా వాళ్ళందరికీ, బీసీసీఐకి. సో బీసీసీఐ రిక్వెస్ట్ చేస్తుంది ఆయన వాడిని వదిలేసేయని. వాడికంతా ఇండియన్ రూపీస్లో 9.2 crores అసలు బీభత్సమైన ఇదైతే వచ్చింది. సో మన వాళ్ళు వదిలేశారు మనోడిని. ఓకే మేము తీసుకోమబ్బా. అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు గాలింది, ఒరే మరే డబ్బులు మిస్ అయ్యాయి 9 కోట్లు, వాళ్ళ దాంట్లో ఇంకో కొద్దిగా ఎక్కువ అవుతుంది. సో అక్కడ నుంచి మేమైతే వరల్డ్ కప్ ఇండియాలో వచ్చి ఆడు, మాకు సెక్యూరిటీ రీజన్స్. ఒరే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంది, ఐపీఎల్లో వాడిని పంపించేటప్పుడు సెక్యూరిటీ రీజన్స్ లేవు, వాడికి తరిమేసిన తర్వాత ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ వచ్చాయి. అవి పీకి మనకి విసుగు వచ్చేసి ఆయన మీరు దొబ్బేసేయండి అవసరం లేదు, మేము స్కాట్లాండ్ని పిలుచుకుంటాం అన్నారు. సరే స్కాట్లాండ్ ఎగేసుకొని వచ్చేస్తున్నారు. బంగ్లాదేశ్ అవుట్. సో పాకిస్తాన్ ఏం చేస్తున్నారు అంటే, ఒరే నాయన మీరు బంగ్లాదేశ్ని బయటకు వేశారు కదా, సో మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. సరే నాయన నువ్వు బాయ్కాట్ చేసావంటే ఈ ఉన్నాయి మీకు నెక్స్ట్ బైలేటరల్ సిరీస్లు ఏముండవు, దాని తర్వాత మళ్ళీ మీకు ఇవి ఉండవు, ఏంది ఇంకా చాలా ఉన్నాయి. మీ ఇది పాకిస్తాన్ క్రికెట్ లీగ్, దాంట్లో ఫారెన్ ప్లేయర్స్ రావు, ఇంక చాలా ఇది చేశారనమాట. బాయ్కాట్ చేస్తా ఉన్న వాళ్ళు మరుసటి రోజు పోతాను కంటే టీం ఇది చెప్పేశారు. టీం చెప్పేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏందిరా అంటే, ఎవరైనా మేము వరల్డ్ కప్కి వస్తాము, ఇండియాతో February 15th మ్యాచ్ ఉంది, అది ఫోర్ఫిట్ చేస్తాము అని వీళ్ళు వచ్చి సరేనాయన ఇప్పుడు బ్రాడ్కాస్టర్స్ ఉన్నారు కదా, 32 million వాడిని ఆపండి, వీళ్ళు ఫోర్ఫిట్ చేశారు అంటే మటుకు అప్పుడు చూద్దాం మనం పరిస్థితి ఏంది. ఇంకా ఆ అమౌంట్ రాదు, 32 million 32 పాయింట్ ఎంతో మిలియన్ అనుకుంటా, ఈ కొద్దిగా రాదు మీకు, మిగతాయి చూద్దాంలే అనేసి అన్నారు. సో మనకి అసలే పాకిస్తాన్ వాళ్ళు కూడికే దిక్కులేదు కదా, ఉనికి చేస్తూ ఉన్నారు. కానీ బయట మట్టుకు మిసాలకు సంపంగి నూనె రాసుకొని మేము తోపు తురుము, డబ్బు అంటే వెనకబడేది ఇండియానే, మేము కాదు, మాకు నష్టం వస్తుంది, సరే ఇండియాకి ఇంకా ఎక్కువ నష్టం వస్తుందని ఊదర కథలు కొడతా ఉన్నారు. కాకపోతే మొత్తాన్ని మూసుకొని వచ్చి ఆడతారు, మూసుకొని ఇండియాతో కూడా ఆడతారు, డబ్బులు కావాలి కదా, అసలే లేవు, మిగతా అన్నీ బయటకు పోతా ఉన్నాయి వేస్తాకు అంతగాని. సో ఈ వరల్డ్ కప్ రోజు రోజుకి డ్రామా అవుతుంది. సో ఈ డ్రామా పైన మనం ఫస్ట్ వీడియో చేసాం, ఇది ఒక కొలిక్కి వస్తున్నట్టుంది అనేసి, అందుకనేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు ఇలాంటి వీడియోస్ మిగతా ఇంకా రెగ్యులర్గా పెడతాను కాబట్టి మీరు దయచేసి క్షమించి ఆ వీడియోస్ చూడాలంటే మటుకు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.